అంతా బాగానే ఉంది, సవ్యంగా ఉన్నాడు, చాలా బాగా మాట్లాడుతున్నాడు అనుకునే లోపే ఒకసారిగా ఆయన వసూల దందా వ్యవహారం బట్టబయలైంది. ఒక సీక్రెట్ కెమెరాకి చిక్కింది. ఎవరెంత ఇచ్చినా మెయింటెనెన్స్ లేకపోతున్నాయి, జీతం ఏమాత్రం చావడం లేదు, ఉప్పు పుట్నాలకు సరిపోవడం లేదనంటూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. రోజు 10,000 రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఎవరైనా కూడా ఇకపైన కొట్టాల్సి వస్తే పులినే కొడదాం, కుంభస్థలాన్ని కొడదాం, సెటిల్ అయిపోవచ్చు. ఈ చిన్న చితక మీరు ఇచ్చేదంతా చిల్లర ఖర్చులకు అయిపోతున్నాయి, ఏమాత్రం సరిపోవడం లేదంటూ మాట్లాడుకొచ్చాడు ఆయన. ప్రస్తుతం ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రాటివి స్క్రీన్ పైన చూస్తున్నటువంటి ఈ వీడియో మందుల సామేలు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు తన దగ్గరికి వచ్చినట్టు కొంతమంది బహుశా వారి వ్యాపారవేత్తల అనుచరుల కాంగ్రెస్ పార్టీ తోటి నాయకులు ఎవరు తెలియదు, కానీ వారితో మాట్లాడుతున్న సమయంలో ఈ రకంగా మాట్లాడుకొచ్చాడు ఆయన. ఎవరు సుధపూసలు చెప్పండి? అంత నీతివంతులు, అంతటి మంచి వాళ్ళు ఎవరున్నారు? ఇవాళ రేపటి సుధపూసలు ఎవరున్నారా? సుధపూసలు ఎవరు లేరు, అందరూ అందిన కాడి దోసుకోవడమే అన్నట్టుగా మాట్లాడుకొచ్చాడని. ఆ తర్వాత ఇకపైన కుంభస్థలాన్ని పులినే కొట్టాలి, కొడితే చిన్న చిన్న విషయం కాదుగా, ఇక్కడికైనా మంచిదే, పులినే కొట్టి మనం సంపాదించుకోవాలి, కానీ మీరు ఇచ్చే చిన్న చిన్న మొత్తం కూడా చిల్లర ఖర్చులకు సరిపోతలేవు, ఉప్పు పుట్నాలకు సరిపోతలేవు అన్నట్టుగా మాట్లాడుకొచ్చారు ఆ ఎమ్మెల్యే. అయితే ఒక్కసారి బిఫోర్ దట్ నేను కంటిన్యూ చేసే ముందు, తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల జీతం ఎంత తెలుసా? తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల జీతం యావరేజ్గా 3 లక్షల రూపాయలు. రోజుకు 10,000 రూపాయల చొప్పున ఖర్చు పెట్టినా కూడా దళపాటిగా సరిపోతుంటాయి. పైపెచ్చి ఇంకా బయట మెయింటెనెన్స్లు, వాళ్ళకి రావాల్సిన కమిషన్లు, ఇక మనం బహిరంగ చెప్పకుండా చాలా వస్తూనే ఉంటాయి. రోజుకి అటువంటి మూటలు చాలా అందుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఈ ఎమ్మెల్యే ఏమంటున్నారంటే, రోజుకు 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది, ఏమాత్రం సరిపోవట్లేదు, మీరు ఇచ్చేవన్నీ కూడా చిన్న చిన్న ఖర్చులకి అయిపోతున్నాయి, మెయింటెనెన్స్కు సరిపోతలేవు, లెక్క చూసినా జీతం కూడా లెక్క చూసినా ఏమాత్రం మిగులుతలేవు, ఆఖరికి వస్తే పైసలు లేకపోతే పిఏ దగ్గర పైసలు ఉంటే ఆ డీజిల్ కొట్టుకురామని చెప్పిన కార్లా, సో కార్లో తిరుగుతానికి డీజిల్ కూడా పైసలు లేకుండా పోతున్నాయి. సో ఇవన్నీ కాదు, ఇక పులినే కొట్టాలి, కొడితే ఏదేమైనా ఈ చిన్న మొత్తం తీసుకుంటే మెయింటెనెన్స్కే అయిపోతుంది, కానీ మనం కొడితే కుంభస్థలాన్ని కొట్టాలన్నట్టుగా మాట్లాడుకొచ్చాడు ఆయన. బిఫోర్ ఐ కంటిన్యూ, ఒక్కసారి మీకు కూడా ఆడియో వినిపిస్తా, ఆడియో చాలా క్లియర్గా వినండి. ఇంకోటి ఇప్పుడు ఎస్బీఐ ఉంది కదా, ఫోన్ చేసి ఫోన్ వచ్చి కాబట్టి ఆయన కొంచెం నా మర్యాద వాళ్ళకి తెలిసేదేమో మెచ్యూర్, నాతో మర్యాద తీసుకోకుండా బేమర్యాద. అదే మీరు అదే ఎవడైనా సంసారి చెప్పండి, ఎవడో సంసారి చెప్పండి, ఎవడో సుధపూర్ చెప్పండి, ఎలా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచింది. ఇక నా ముందే కట్టుకొని రేపు ఎన్నికల కూడా పెట్టుకుంటాను. నేను బయట తిరిగే రోజు 2 లక్షల రూపాయలు 10 ఇంటికి మామూలుగా మీరు డబ్బులు తీసుకుని అది అయితే ఏమైంది, అన్నవాడ విధంగా అయితే బండి దూరం ఉంది, బొమ్మ దగ్గర ఉంది, మీరు నడుచుకుని ముందుకు వెళ్తుంది, డబ్బులు లేవు టైం తీసేసుకోవాలి. అప్పుడు నేనే ఇచ్చినాక మనోడు 50,000 ఇంత ముందుకే 50,000 కట్టుంది, కానీ అప్పుడే తప్ప చేసినాం, లెక్క పెట్టిస్తారు 5-10,000 మిగిలిన అడిగినా నేను పచ్చాడు. గట్టే ఉంటది పరిస్థితి. ఇట్లా ఈ చిల్లర వచ్చి ఈ బక్కది కూడా ఉండేది నా పెరకది. ఏదైనా పుల్లి కొట్టాలి, పుల్లి కొడితే అది మనకు రేపు వస్తుంది, కానీ ఇవన్నీ మన చిల్లర కలిసి మెయింటెనెన్సే. నాకు డైలీ ఒక డీజిల్ 7,000 రూపాయలు డీజిల్ కాస్తున్నా. నాకు వచ్చే జీతం కూడా నేను లెక్క చూసినా అయిపోయింది. ఎవడు ఉండడు, నేను మొన్న 50,000 కట్ట తీసుకొని పోయినా, ఇంటికి వచ్చారు 5,000 లేవు. నా ఆఖరి 2,000 నా జైలు వెళ్తే గడపచ్చి 2,000 డీజిల్ లేవంటే మా పిఏ దగ్గర నాకు అకౌంట్ ఉన్నాయి సార్, నేను కొట్టుతాను కొట్టుకొచ్చి ఆ రోజు పిఏ అన్న బండి బండి ఉన్నట్టు 5,000 ఇచ్చిన. తర్వాత నాకు ఇష్టం చూసేవారు ముందు కానీ నాకు ఇచ్చారు, ఏదో వెళ్ళకుండా అయినా కట్ట సార్ పొద్దునే వస్తాయి అంటే ఏముంటాయా నా అయిపోయినాయి. అయితే అదే చూసిన ఎస్బీఐ ఆయన ఏ విషయంలో కూడా మాకు సహకరిస్తలేదు సార్. సహకరించకపోతే ఆయనకు మనం కూడా సహకరించగానే తర్వాత సంగతి చూడాలి. కొంచెం మీరు అటు కన్ను పెట్టాలి. ఇంకోటి ఆ బెల్ షాప్ ఉన్నాయి కదా, ఆయన ఏ రేటు ఉన్నాయో ఆ బెల్ షాప్ రేటు అది చూసి జరిసి చెప్తే ఇక అది గంట కనిపెడితే మేము అట్లనే కొంచెం సేపు అయిస్తాం. తప్పకుండా ఏ విషయంలో మాకు సహకరిస్తలేదు. సిండికేట్ అయ్యామంటే చాలే, మాకు ఇవ్వాలి అట్లా ఇవ్వాలి, బయట వాళ్ళకి అంటే మేము లోకల్ చూసుకోవాలి. నాకు ఇవ్వాలంటే బయట చూసుకోవాలి, మనం ఏం చేస్తాం.
ఏ రకంగా చెప్పినా కానీ మేము కావట్లేదండి. సర్లేండి, ఇవన్నీ మనకు కొత్త కొత్త వచ్చినాయి షాపులు, అనుభవం లేదు కదా. మీరు ఒక మాట చేయగారు కనిపెట్టంటే తక్కువ. ఎందుకంటే మీకు పెద్ద మాదేం చెప్పిన పెద్ద బిల్డప్ ఇచ్చారనుకో ఈ పాటల ముందు మేము చిన్నతనం అయితే కాదు, దూరం కథ ఏం కావాలి వాడు లక్షిపోయావు. ఇప్పుడు అవతలకి ఎవరని చెప్పిన నాకు ఫోన్ చేసి దమ్ముండాలి కదా. అవతల ఎంపీనో ఎమ్మెల్యేనో లేకపోతే ఏదో ఏదో చేసారనుకో, ఇది తెచ్చి అలకత కూడా ఇదే ఉంటుంది కదా. ఏ రూట్ పోయేటో ఆ రూట్ ఇప్పుడు నేను అర్థంగా పోయినసారి మీరు 15 లీటర్ చేసిన నేను కట్టించమని చెప్పాను, లేకపోతే నాకు కొత్తగా క్రియేట్ చేయాలని కూడా చెప్పాను. అంతే సార్, కొత్తగా నాకు చేయమని చెప్పలేదు. ఒక నాగరి రైట్, ఇది మందుల సామేలు తన దగ్గరికి వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులతో మాట్లాడుతుంది. లైవ్లో డైరెక్ట్గా ఆయన ఏమాత్రం సరిపోవడం లేదు. ఎవరు శుద్ధపోస్తున్నారు చెప్పండి? కొడితే పులినే కొట్టాలి, చిన్న చిన్న ఖర్చులకి సరిపోవడం లేదు, రోజువారీ మెయింటెనెన్స్ కూడా రావడం లేదు, రోజుకి 7,000 రూపాయలు డీజిలే అవుతోంది, ఏమాత్రం ఖర్చు చేసినా కూడా రూపాయి ఇంటికి రావడం లేదంటూ మాట్లాడుకొచ్చినారు. ఆయన మొదట్లోనే ఒక మాట మాట్లాడారు, కోటాను రూపాయలు పెట్టి నేను ఎమ్మెల్యే గెలిచా, కోటాను రూపాయలు పెట్టిన ఎమ్మెల్యే గెలిచా, ఇప్పుడు వచ్చేటువంటి డబ్బులు ఏమాత్రం సరిపోవడం లేదు, కొడితే పుల్లినే కొట్టాలంటే మాట్లాడుతున్నారు. మరి ఏ పుల్ని కొడతాడా ఆయన? ఎంత పెద్ద మొత్తంలో ఒక భారీ అంచనాకి తెరలేపారు, ఏ స్కామ్కి తెరలేపారు తెలియదు, కానీ ప్రస్తుతమైన వ్యాఖ్యలు అయితే సంచలనం రేపుతున్నాయి. లైవ్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఆయన దగ్గరకు వచ్చిన వ్యక్తులు ఇది బహుశా తన ఫోన్లో చిత్రీకరించిన వీడియో అయి ఉంటుంది. ఒక్కసారి డైరెక్ట్గా నేను ప్రతినిధి మధు అందుబాటులో, ఆయన మధుతో మాట్లాడే ముందు నేను కూడా డైరెక్ట్గా ఇక్కడ నుంచి మందుల సామేల్కి ఫోన్ ద్వారా సంప్రదించే ప్రయత్నం చేస్తాను. మరి ఆడియో ఏంటి సంచలనం రేపుతోంది, ఒక్కసారి వైరల్గా మారినటువంటి ఆడియోకి సంబంధించి